Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. IPL 2026 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు దూసుకెళ్లింది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగినటువంటి క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సత్తా చాటి రెండో టైటిల్ ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది ఆర్సీబీ. ఇక ఇటు ఆర్సీబీ చేతిలో ఓడినటువంటి గుజరాత్ టైటాన్స్ కి క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటెడ్ మ్యాచ్ లో గెలిచే జట్టుతో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2 లో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినటువంటి జట్టు ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోబోతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటీదార్ విశ్వరూపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 33 బాల్స్ లోనే 5 4లు 9 6లతో 93 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక త్రూటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఓపెనర్ గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ 25 బాల్స్ లోనే 5 4లు 6ల సాయంతో 43 రన్స్ చేశాడు. కృణాల్ పాండ్యా కూడా మెరుపులు ఆట ఆడాడు. ఆర్సీబీ బ్యాటర్ల జోరును గుజరాత్ బౌలర్లు అయితే అడ్డుకోలేకపోయారు. అటాకింగ్ మోడ్ లో వారు బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఎలాంటి బాల్ వేసినా దానిని బౌండరీ లైన్ దాటించాలనే కసితో ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడా 2 వికెట్లు, జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పగూలింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు ఆశించినంత శుభ ఆరంభం దక్కలేదు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కమ్ ఓపెనర్ అయిన సాయి సుదర్శన్ దూరదృష్టకర రీతిలో హిట్ వికెట్ గా వెనుతిరిగాడు. జాకోబ్ డఫీ బౌలింగ్ లో బౌండరీ బాదినటువంటి సాయి సుదర్శన్ ఆ షాట్ ఆడే క్రమంలో బ్యాట్ ను వదిలేశాడు. ఇక అది కాస్త వికెట్లపై పడింది. దాంతో సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ కుమార్ వేసినటువంటి మరుసటి ఓవర్లో శుభ్మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్లు అవుట్ అయిన జోస్ బట్లర్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని జోష్ హేజిల్వుడ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేసేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్లను రసిక్ సలాం ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలోనే గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్న మరో ఎండ్లో రాహుల్ తెవాటియా ఆర్సీబీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్స్ తో వేగంగా పరుగులు రాబట్టాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు రాహుల్ తెవాటియా. సిరాజ్ తో కలిసి 9వ వికెట్ కు 68 పరుగులు జోడించాడు. ఇక తెవాటియాకు భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయగా సిరాజ్ ను కృణాల్ పాండ్యా క్యాచ్ అవుట్ చేయడంతో ఆర్సీబీ విజయం లాంఛనం అయిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో జాకోబ్ డఫీ 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. జోష్ హేజిల్వుడ్ కి 1 వికెట్ దక్కింది. మరి ఆర్సీబీతో ఫైనల్లో తలబడే జట్టు ఏదో త్వరలోనే తెలిసిపోనుంది.